40 years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus. KL, deemed to be university. ఈ రోజు దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రైతులకు అండగా ఉండాలి, తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మేము గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ సిపి గారికి రిక్వెస్ట్ చేశాం. కలెక్టర్ ఆఫీస్ ముందు దీక్షకు సమయం అంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎవరి ఇళ్లలో వాళ్ళు చేసుకోమని చెప్పింది కాబట్టి బయట ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు మా స్వగృహంలోనే ఈరోజు మేము దీక్ష రైతులతోటి మా పార్టీ నాయకులతో చేయడం జరిగింది. ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం 10 సంవత్సరాలు ప్రభుత్వం మీద నమ్మకంతో రైతులు పంటలు వేసుకున్నారు. ఆరుతడి పంటలే కావచ్చు, లేకుంటే వరి కావచ్చు, మిగతా అన్ని పంటలు వేసుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాలు వారు నాట్లు వేయడము, ఇమ్మీడియట్గా కేసీఆర్ గారి ప్రభుత్వం అప్పుడు వెనువెంటనే రైతు బంధు ఇవ్వడము, ఎరువులు సకాలంలో ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మేడిగడ్డ నుంచి వాటర్ లిఫ్ట్ చేసి అన్నార సుందిల ద్వారా మనకు మిడ్మానికి నీళ్లు పంపించేసి మిడ్మానేల ద్వారా కానీ అన్నిటికీ నీళ్ళు అందించేసి రాష్ట్ర వ్యాప్తంగా వారికి సాగునీరు అందివ్వడం జరిగింది. తద్వారా పంటలు కాపాడినాం. పంటలు కాపాడుతున్న నమ్మకంతో రైతాంగం కూడా బీడుభూములను దున్నుకున్నది. గతంలో కన్నా ఎక్కువ సాగు చేసుకున్నది. నేనే సివిల్ సప్లై మంత్రిగా 5 రెట్లు ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది వరిని. సో అలాగా గత 10 సంవత్సరాల నుంచి రైతులు నాట్లు వేయడము, రైతులు అమ్ముకోవడము, రైతుల దగ్గర డబ్బులు కూడా రావడం జరిగింది. రైతు సంతోషంగా ఉన్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది 2023లో. మళ్ళీ రైతు కూడా పంట వేసుకుని ఇది యథావిధి రొటీన్ ఇది. సో దానికన్నా గత ప్రభుత్వం ఎలా ఇస్తుందో అలా ఇస్తుందని చెప్పేసి పంట మొత్తం కూడా వేసుకోవడం జరిగింది. మరి ఆ రోజే ప్రభుత్వం కూడా మీరు పంట వేసుకోవద్దు అంటే రైతులు పంట వేసుకున్న పరిస్థితి లేకుండేది. కానీ పంట వేసుకున్న నమ్మకంతో ఎకరాన సుమారు 25,000 నుంచి 30,000 వరకు కూడా వారు పంట పెట్టుబడి పెట్టుకొని రైతులు పంట వేసుకోవడం జరిగింది. ఇమీడియట్ మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేయకపోవడం, మేడిగడ్డ కుంగిందని ఒక కారణం నుంచి ఆ నీళ్లు ఎత్తుకుపోవడం వల్ల కింద సముద్ర పాలు, ఆ మేడిగడ్డ నీళ్లు సముద్ర పాలు అవడం జరిగింది. తద్వారా లిఫ్ట్ చేయకపోవడం వల్ల జలాశయాలు కూడా నిండిపోవడం జరిగింది. ఎస్ఆర్ఎస్పిలో నీళ్లు రాలేదు, ఎక్కడ కాలువల నీళ్లు లేవు, కుంటల నీళ్ళు లేవు, చెరువుల నీళ్ళు లేవు. తద్వారా బోర్డు మొత్తం ఎండిపోయి, బావి మొత్తం ఎండిపోయి లాస్ట్కు తెలంగాణ రైతాంగం మొత్తం కూడా తన పంట ఎండిపోయే పరిస్థితి కళ్ళ ముందు కనబడుతుంది. మా కళ్ళ ముందు కనబడదు. మొన్న కొంచెం వర్షం రావాలి, ఒక 1 వీక్ పంట ఆగింది, కొంచెం పచ్చగా ఉన్నది. కానీ ఇంకొక 1 మంత్ కోత లోపల మళ్ళీ మొత్తం కూడా పోయే పరిస్థితి చెప్పి రైతు ఆవేదన పడుతున్న సమయంలో టీఆర్ఎస్ పార్టీ పంటలో రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క రైతు దగ్గర పోవడం జరిగింది. నేను చాలా రైతుల దగ్గర పోవడం జరిగింది. నెర్రలు వారిన పొలాలు కనబడుతున్నాయి, నెర్రలు వారిన భూములు కనబడుతున్నాయి. తన పంట కళ్ళ ముందే పోతున్న కొద్ది రైతు చాలా ఆవేదన చెందుతుండు. ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆవేదనతో ఉన్న, నిరాశ నిస్సులు ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలి, ప్రభుత్వం కళ్ళు తెరవాలని ఉద్దేశంతో ఈరోజు దీక్ష స్టార్ట్ చేయడం జరిగింది. అధికారులు వెంటనే ఫీల్డ్లోకి వెళ్ళిపోండి, ఎనిమినేషన్ చేయండి, రైతులు కాపాడుకోండి. లేకుంటే రైతు బాధతోటి ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి వెంటనే తెలంగాణ రాష్ట్రం మొత్తంగా రైతు దగ్గరికి వెళ్ళండి. ఏ రైతు తన పంట చేతి మొత్తం రాకపోతే ఒక కాడ 10% పంట చేతికి వస్తుంది, ఒక కాడ 20% చేతికి వస్తుంది, ఒక కాడ మొత్తం జీరో, ఒక కిలో కూడా వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క రైతుకు ఎకరాన 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టింది కాబట్టి ఆ పెట్టుబడి సాయం కింద ఎకరాన 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. నెంబర్ 2, తన కళ్ళ ముందు పంట మొత్తం పోవడం వలన తన గుండెలు బాదుకునేగా బతుకుంటున్నారు. కాబట్టి అప్పుడు ఒక 209 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మన ఆత్మహత్య చేసుకునే వారి కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి రెండో డిమాండ్గా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఆదుకోవాలి 209 మందిని, ప్రతి కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి ప్రధాన డిమాండ్. నెంబర్ 3 డిమాండ్, రైతులు పండించిన పంట మొత్తం కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. కొన్ని చోట్ల 30% చేతికొస్తుంది, కొన్ని చోట్ల 20% చేతికొస్తుంది. కాబట్టి మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో చెప్పడం జరిగింది, ఏమని చెప్పడం జరిగింది, ఎంఎస్పీ 2,200 ఉన్నా కూడా మేము అదనంగా 5,000 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ప్రకటించారు. కాబట్టి మీరు ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది, ఓపీఎంఎస్ ఎన్రోల్మెంట్ అవుతుంది.
7,149 కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేశారు. ఆ కొనుగోలు అయితే రైతు తన పంట అమ్ముకున్న ఓపీఎంఎస్ ద్వారా 500 రూపాయలు బోనస్గా ఇవ్వాలని చెప్పేసి 3వ డిమాండ్గా మేము వాళ్ళని కోరుతున్నాం. ఒకటి, పంట నష్టపోయినందుకు ఎకరాన 25 రూపాయలు ఎన్యూమరేట్ చేయండి. రాష్ట్ర మొత్తం తిరిగి ఎంత పంట నష్టపోయింది చేసి ఎకరాన 25 రూపాయలు ఇవ్వండి. రెండోది, చనిపోయిన రైతుకు 20 లక్షలు ఎక్స్క్రీజ్ చేయండి. మూడోది, బోనస్ ఎంఎస్పీతో పాటు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పేసి 3 ప్రధాన డిమాండ్లతోటి దీక్ష చేయడం. ఇది ఒకవైపు సాగునీరు. ఇంకొక డిమాండ్, చాలా మంది రైతు బంధు రాలేదు, కనీసం రైతు బంధుని ఆదుకుంటాం కాబట్టి రైతు బంధు కూడా మీరు ఇస్తా అన్న రైతు బంధువుల మొత్తాన్ని రిలీజ్ చేయమని చెప్పి ఇంకో డిమాండ్ పెడుతున్నాం. ఇది ఒకవైపు సాగునీరు సంబంధించి. తాగునీరు ఒక భరోసా, మేడగడ్డ నుంచి సుందిల్లాగా వచ్చి, సుందిల్ల నుంచి ఎల్లంపల్లి, ఎల్లంపల్లి నుంచి మిడిమానే వచ్చి, మిడిమానే నుంచి మనకు ఎల్ఎండి రావడం వలన ఎల్ఎండి ఎప్పుడు 20 టీమ్స్ నీళ్ళు ఉంటాయి కాబట్టి అని చెప్పేసి కరీంనగర్ కార్పొరేషన్లో మేము డైలీ వాటర్ ఇస్తామని చెప్పేసి ఒక ప్లాన్ చేసినాం. డైలీ వాటర్ ఇస్తున్నాం కూడా. దాంతోపాటు డైలీ గ్రాడ్గా అప్గ్రేడ్ చేయడం 24 అవర్స్ ఇద్దామన్న ప్లాన్ తోటి ముందుకు వస్తున్నాం. ఈ కాలంలో ఎప్పుడంగా గవర్నమెంట్ క్లియర్ జీవో, గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది. ఎల్ఎండిలో 13 టీఎంసీ తగ్గకుండా నీళ్ళు ఉండకూడదు జీవో జరిగింది. ఎందుకంటే ఎల్ఎండిలో 13 టీఎంసీ నీళ్ళుంటే మిషన్ భగీరథ కానీ, కింద మారకుంటూరు కానీ, అక్కడ మిషన్ భగీరథ కానీ, కరీంనగర్లో ఉన్న కరీంనగర్ టౌన్లో నీళ్ళ కోసం కూడా అవసరం పడుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితి ఇప్పుడు 4.8 నుంచి 5 టీఎంసీ నీళ్ళు జరిగింది. అలా డెడ్ స్టోరేజ్ 2.5 టీఎంసీ డెడ్ స్టోరేజ్ అవుతుంది, మట్టి ఉంటుంది కాబట్టి. ఈ 2 టీఎంసీ నీళ్లు మాత్రమే ఎన్ని రోజులు ఉంటుంది. ఎవాపరేషన్ లాస్ అవుతుంది. ఎండగా ఏప్రిల్ మేలో చాలా ఎవాపరేషన్ లాస్ అయిపోతే లాస్ట్కు తాగునీరు ఇప్పుడు డైలీ ఇచ్చేది పోయి 2 డేస్కి ఒకసారి ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇదే సరిపోతే 3 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి. ఈ కాలంలో ఎప్పుడంగా గవర్నమెంట్ క్లియర్ జీవో, గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది. ఎల్ఎండిలో 13 టీఎంసీ తగ్గకుండా నీళ్ళు ఉండకూడదు జీవో జరిగింది. ఎందుకంటే ఎల్ఎండిలో 13 టీఎంసీలో నీళ్ళుంటే మిషన్ భగీరథ కానీ, కింద మారకుంటూరు కానీ, అక్కడ మిషన్ భగీరథ కానీ, కరీంనగర్లో ఉన్న కరీంనగర్ టౌన్లో నీళ్ళ కోసం కూడా అవసరం పడుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితి ఇప్పుడు 4.8 నుంచి 5 టీఎంసీ నీళ్ళు జరిగింది. అలా డెడ్ స్టోరేజ్ 2.5 టీఎంసీ డెడ్ స్టోరేజ్ అవుతుంది, మట్టి ఉంటుంది కాబట్టి. ఈ 2 టీఎంసీ నీళ్లు మాత్రమే ఎన్ని రోజులు ఉంటుంది. ఎవాపరేషన్ లాస్ అవుతుంది. ఎండగా ఏప్రిల్ మేలో చాలా ఎవాపరేషన్ లాస్ అయిపోతే లాస్ట్కు తాగునీరు ఇప్పుడు డైలీ ఇచ్చేది పోయి 2 డేస్కి ఒకసారి ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇదే సరిపోతే 3 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఒక మారిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా వెనువెంటనే స్పందించి తాగునీరు ఇవ్వాలని చెప్పేసి మిడిమానేలో 8 టీఎంసీ నీళ్ళు ఉన్నాయని చెప్తున్నారు. అందుకని ఒక 3 టీఎంసీలు నీళ్లు మాకు కరీంనగర్ ఎల్ఎండికి తాగునీరుకి ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్. 8 నుంచి 9 టీఎంసీ నియమం మినిమం మెయింటైన్ చేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. తద్వారా బూస్టర్ పంప్స్కి ఇబ్బంది కాకుండా, మడ్ వాటర్ రాకుండా కరీంనగర్ ప్రజలకు తాగునీరు ఇస్తారని చెప్పేసి ఉద్దేశంతో కనీసం 2 రోజుల కోసం నీళ్ళు ఇచ్చారు కూడా నీళ్లు ఎల్ఎండిలో అందుబాటులో ఉంచారని చెప్పేసి ప్రధానంగా మా డిమాండ్. మొన్న సిఎస్ఆర్ కలిసి ఇదే ఇవ్వడం వలన వెనువెంటనే తెలంగాణ ఏఎన్సీ చీఫ్ శ్రీధర్ గారు పంపించడం జరిగింది. వారు కూడా చూసుకున్నారు, చర్యలు తీసుకోవాలని చెప్పేసి తాగునీరుకి ఇబ్బంది లేకుండా కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో కానీ, మిషన్ పరిధిలో కానీ తాగునీరుకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి. సాగునీరు, తాగునీరు. ఎందుకంటే ఇప్పటికైనా నీళ్లు లిఫ్ట్ చేయకపోతే ఏప్రిల్ మాసం ఇంకా భయంకరంగా ఎండలు ఉంటాయి. ఆ ఎండలలో ఎవాపరేషన్ లాస్ ఎక్కువ ఉంటాయి, నీళ్ళు ఎవాపరేట్ అవుతూ ఉంటాయి. భూగర్భ జలాశయాలు మొత్తం తగ్గిపోయినాయి. కాబట్టి ఒకటే సోర్సు మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసుకొని కనీసం రోజు ఒక 2-3 టీఎంసీ నీళ్ళు లిఫ్ట్ చేసుకొని మాకు సాగునీరు అందియాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా ఈరోజు దీక్ష చేస్తున్నారు. కాబట్టి దీంతో ప్రభుత్వ అధికారులు స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలి, ప్రభుత్వ రైతాంగాన్ని ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి ఈ యొక్క దీక్ష ముఖ్యం చేసినట్టు దయచేసి వెనువెంటనే ప్రభుత్వం స్పందించి రైతులను రాబోయే కాలంలో నిరాశ విషయం లోన్ కాకుండా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ దీక్ష ద్వారా రైతాంగంలో కోరుతున్నాం, రైతు నిరాశ నిశ్చయం లోన్ కావద్దు, ఆత్మహత్యకు గురి కావద్దు, ధైర్యం కోల్పోవద్దు, అధైర్యంగా ఉండద్దు. మీకు అండగా మేమందరం ఉంటాము. ప్రభుత్వంతో చర్చలు జరిపాను, ప్రభుత్వం స్పందించే తీసుకొని మీకు న్యాయం చేస్తాం. కాబట్టి అధైర్యపడకండి, నిరాశకు లోవద్దని చెప్పి మీ ద్వారా, మీడియా ద్వారా రైతాంగాన్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.